కాటేరమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఇది బెంగుళూరులో ఉంటుంది. బెంగుళూరు సైడు విలేజ్కి ఇంకా కొంచెం దూరంలో ఉంటుంది. చాలా ఓపెన్ ఏరియా. కాటేరమ్మ తల్లి సాక్షిగా అనే డైలాగ్ వినింటారు కదా, అదే సలార్ మూవీలో అక్కడ అన్నమాట ఈ ప్లేస్ అయితే. చాలా బాగుంది. మేమైతే చాలా రోజులు ఇంకా 3 years ఇంకా అనుకుంటున్నామండి వెళ్ళాలి అనేసి. బట్ చాలా దూరము అన్నట్టు ఉండిపోతున్నాం అన్నమాట. చాలా బాగుంది టెంపుల్ అయితే. అమ్మవార్లని చూస్తే కొంచెం భయం వేస్తుందన్నమాట. అలా ఉన్నారు, ఉగ్ర రూపము అలా ఉందన్నమాట. ఇక్కడైతే మేము దీపం పెట్టాము ఒకటి, గుమ్మడికాయ దీపమే అనుకుంటాను. ఇక్కడైతే లోపల కాయిన్స్ అన్నీ అతికించారు. మనం ఏదైనా కోరిక కోరుకొని అతికిస్తే అది స్టిక్ అయిపోతే మన కోరిక నెరవేరుతుందంట. కింద పడితే అంతే అన్నట్టు. ఇక్కడైతే ఎంట్రన్స్లోనే పెద్ద మర్రి చెట్టు ఉంది. మర్రి చెట్టుకి వేర్లు వస్తాయి కదా పైకి వెళ్ళి కిందికి, ఆ వేర్లకు మొత్తం టెంకాయలు కట్టేసి ఉన్నారు. ఇక్కడైతే అమ్మవార్లు ఉన్నారు. ఇదైతే ఓపెన్ ఉన్నింది, దగ్గరగా వెళ్ళి దర్శనం చేసుకునేలాగా ఉన్నింది ముందు. ఇప్పుడైతే చుట్టూరే లాక్ చేసేసారనమాట. అదే అందరూ ముడుతూ ఉంటారు కదా, పట్టుకుంటూ ఉంటారు అన్నట్టు లాక్ చేశారని నేను అనుకున్నాను. ఇక్కడైతే చెట్టు కింద అమ్మవార్లు ఉన్నారు. టెంపుల్లో 7 అమ్మవార్లు అనుకుంటాను. అసలు చూస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. నాకు పాజిటివ్గా అనిపించింది. ఇక్కడైతే ముందర అమ్మవారు పడుకొని ఉన్నారనమాట. ఒక బౌల్ అయితే తీసుకొని అందులో అయితే పసుపు కుంకుమ ఉంది. ఈ విగ్రహం చూస్తే చాలా మంచిగా అనిపించింది. అక్కడైతే చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. మేమైతే హడావుడి లేకుండా టైం అయిపోతుంది హడావుడి పడుకుంటా దర్శనం చేసుకునేది అలా అయితే చెయ్యలేదు. ఎందుకంటే వెళ్ళాలి అనుకున్నాము, బట్ ప్రశాంతంగా వెళ్ళాలి అనేసి ప్రశాంతంగా వెళ్ళేసి వచ్చామన్నమాట. ఫుల్ డే టైం అయితే స్పెండ్ చేసాము అక్కడ. వెళ్ళాలి బాగుంటుంది, అదే టైం అయిపోతుంది హడావుడిగా చేస్తే కినా దర్శనం చేసిన ఫీలింగ్ ఉండదు అన్నట్టు ప్రశాంతంగా వెళ్ళేసి వచ్చామన్నమాట. చాలా టైం తీసుకున్నాము. 9:30కి అంతా ఇక్కడి నుంచి బయలుదేరింటే ఎన్ని గంటలకు రీచ్ అయ్యామనేది తెలీదు, కానీ మేము రిటర్న్ రీచ్ అయ్యేది అయితే 3:30, 4 o'clock మరి ఇంటికి. ఇక్కడైతే నేను నిమ్మకాయలు తీసుకున్నానండి. 5 నిమ్మకాయలు ఇస్తారు, ఎంతో 100 ఎంతో తీసుకుంటారు. బట్ అమౌంట్ కరెక్ట్గా గుర్తుకోలేదు. అదే అమ్మవారి ముందర పెట్టిన నిమ్మకాయలు కదా, పర్లేదు అనేసి తీసుకున్నాను. వాళ్ళైతే ఒకటి జ్యూస్ తాగండి, ఒకటైతే వాకిల దగ్గర కట్ చేసి పెట్టండి, ఒకటైతే ఇంట్లో పెట్టుకోండి, దేవుని మందిరంలో పెట్టుకోండి, అది ఇది అన్నారు. అవంతా నేను రికార్డ్ చేసుకున్నాను మర్చిపోతానని. ఇదైతే టెంపుల్ అన్నమాట లోపల. నేనైతే గుమ్మడికాయ దీపం పెట్టానన్నమాట. దీపం మాత్రమే. ఇది ఎందుకు పెట్టాలి అని అడిగాను. ఏదైనా మనకి బాధలు వేధిస్తూ ఉంటే పెట్టాలి అని చెప్పారు వాళ్ళు. ఇక్కడైతే మర్రి చెట్టు చుట్టూరే ప్రదర్శనలు చేస్తున్నారనమాట. అక్కడ చెప్తారు మనం ఎన్ని చేయాలి అని. మేమైతే నార్మల్గా టెంకాయ తీసుకొని 9 ప్రదర్శనలు చేసేసి టెంకాయ కట్టేసి వచ్చేసాము. అన్ని వీక్స్ వెళ్ళాలని అయితే ఏమీ అనుకోలేదు, ఊరికే టెంకాయ కట్టేసి వచ్చేద్దాము అన్నట్టు వెళ్ళామన్నమాట. చాలా దూరం అండి, ప్రతిసారి వెళ్ళడానికి కుదరదు. బట్ ఇంకొకసారి వెళ్ళాలి అనుకున్నాను. ఇంకొకసారి వెళ్ళినప్పుడు నేను ఏదైతే అనుకున్నానో అది అయితే ఖచ్చితంగా ఇంకొకసారి వెళ్తే ఫుల్ వీడియో తీసుకొని ఫుల్గా చెప్తానండి, ఏమైతే అనుకున్నానో ఏదైతే జరిగింది అని. ఇక్కడైతే అమ్మవార్లు ఇక్కడ ఇలా పడుకొని ఉన్నారు. చాలా మంచిగా ఉందన్నమాట, చూస్తే చాలా బాగుంది. ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి, ఎందుకంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. కొద్దిమందికి ప్రశాంతంగా ఉండదు కదా, అలా అందుకు చెప్తున్నా. ఇవైతే తాళాలు వేశారు. ఎందుకు వేశారంటే మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆ తాళం వేస్తే ఆ శత్రువు కూడా మిత్రువు అవుతాడు అనేసి వేస్తారంట. అమ్మ బాబోయ్, ఎన్ని తాళాలు వేశారో, అంతమంది శత్రువులు ఉన్నారు అనిపించేసింది నాకు. ఎవరు ఏం చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచి వాళ్ళే. సిచ్యువేషన్కి తగ్గట్టుగా అలా చేంజ్ అయిపోతూ ఉంటారనమాట. అమ్మవార్లు అయితే చాలా హైటు, కొంచెం భయం వేస్తుంది చూస్తే. బట్ నాకైతే అంత భయం వేయలేదు, ఎందుకంటే పర్లేదన్నమాట.